బుజ్జి అర్ధరాత్రి ఆకలి. పక్షుల గ్రామంలో రాత్రి బాగా పొద్దుపోయింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. పగలంతా పొలం పనులతో, ఇంటి పనులతో అలసిపోయిన పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లో హాయిగా నిద్రిస్తున్నాయి. తుని పిచ్చుక కూడా తన కూతురు బుజ్జి పిచ్చుక పక్కన పడుకొని మంచి నిద్రలో ఉంది. సరిగ్గా అర్ధరాత్రి సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తన కడుపులో నుండి గర్ర గర్రమని పెద్ద శబ్దం రావడం మొదలైంది. తన కడుపు మీద చెయ్యి వేసుకుని అటూ ఇటూ దొర్లింది. కాని ఆకలి బాధ తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో ఉన్న తల్లిని గట్టిగా ఊపుతూ, అమ్మా అమ్మలే, నాకు ఆకలిస్తోంది. తుని పిచ్చుక ఒక కన్ను తెరిచి విసుగ్గా, ఏంటమ్మా, పడుకో, పొద్దున్నే తిందువు కాని. బుజ్జి పిచ్చుక ముఖం ఏడుపు పెట్టి గట్టిగా, నా వల్ల కాదమ్మా, నాకు ఇప్పుడే ఆకలిస్తోంది, కడుపులో ఎలుకలు పరిగెట్టున్నాయి, నాకేదైనా కావాలి, ఇప్పుడే కావాలి. తుని పిచ్చుక లేచి కూర్చొని కళ్ళు నులుముకుంటూ, అయ్యో నా బంగారు తల్లి, ఈ అర్ధరాత్రి వేళ ఆకలేంటి? సమయం చూడు, చందమామ కూడా పడుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు తెలీదు, నాకు ఆకలితో నిద్ర పట్టడం లేదు, ఏదో ఒకటి పెట్టమ్మా, లేకపోతే నేను ఏడుస్తాను. సరే సరే, ఏడవకు, ఊరంతా లేస్తుంది. ముందెళ్ళి వంటగదిలో ఏముందో చూస్తాను, నువ్విక్కడే ఉండు అని చెప్పి తుని పిచ్చుక లాంతరు వెలిగించుకుని వంటగదిలోకి వెళ్ళింది. ఆమె గిన్నెలన్నీ వెతకడం మొదలుపెట్టింది. బియ్యం డబ్బా తెరిచింది, కాలి పప్పుల డబ్బా తెరిచింది. అడుగున కొంచెమే ఉన్నాయి. తుని పిచ్చుక తనలో తాను, అయ్యయ్యో, నిన్ననే కదా సంతకు వెళ్లాలనుకున్నాను, ఈ పొలం పనుల హడావిడిలో మర్చిపోయాను, ఇంట్లో అన్నీ అయిపోయినట్టున్నాయే, ఇప్పుడు ఈ పిల్లకు ఏం పెట్టాలి? ఆమె ఒక మూల ఉన్న చిన్న డబ్బా తెరిచింది. అందులో రాత్రి మిగిలిపోయిన కొంచెం చల్లటి అన్నం ఉంది. తుని పిచ్చుక బయటకొచ్చి, బుజ్జి, ఇంట్లో ఏమీ లేవమ్మా, రాత్రి అన్నం కొంచెం మిగిలింది, అది తింటావా? వేడి చేసి తీసుకురానా? బుజ్జి పిచ్చుక ముఖం చిట్లించి, ఛీ, చల్లటన్నమ్మా, అది కూడా రాత్రిది, నాకొద్దు పో, నాకు వేడి వేడిగా కమ్మగా ఏదైనా కావాలి, నాకదొద్దు, నాకు ఆకలిస్తోంది. తల్లి, అర్థం చేసుకో, ఇంట్లో ఏమీ లేవు, ఈ అర్ధరాత్రి మనం ఎవరింటికి వెళ్ళి అడుగుతాం చెప్పు? ఇప్పుడు వెళ్ళి ఆ చిచ్చుకాకి తలుపు తట్టానంటే అది మనల్ని దయ్యాల్లా చూస్తుంది, మనల్ని తిట్టి పంపించేస్తుంది. నాకు తెలీదు, ఆ చిచ్చు అట్టి దగ్గర ఎప్పుడు అన్నీ ఉంటాయి, తను రోజు ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది, పదమ్మా వెళ్ళి అడుగుతాం, నా మీద జాలిపడి ఏదైనా ఇస్తుందిలే. చిచ్చుకా జాలి పడడమా? ఆ పదం తన డిక్షనరీలోనే లేదు బుజ్జి. అది మనకు సాయం చేయడం కంటే మనల్ని చూసి నవ్వడానికే ఇష్టపడుతుంది. వద్దు, అనవసరంగా గొడవ అవుతుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడవడం మొదలుపెట్టి, నాకొద్దు, నాకు ఆకలిస్తోంది, నువ్వు నన్ను చిచ్చు అట్ట ఇంటికి తీసుకెళ్లాల్సిందే, లేకపోతే నేను రాత్రంతా ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాను. బుజ్జి ఏడుపు శబ్దానికి పక్కింటి చోటు చిలుకకు మెలకు వచ్చినట్టుంది. ఏమైంది తుని, బుజ్జి ఎందుకు ఏడుస్తుంది అని అరిచినట్టు వినిపించింది. తుని పిచ్చుక కంగారుగా, అయ్యో, ఊరంతా లేచేలా ఉంది, సరే తల్లి, ఏడవకు, నీ గోల పడలేను, పద ఆ చిచ్చుని అడుగుదాం, ఏది ఏమన్నా పడదాం, నీ ఆకలి ముందు నా పరువెంత. ఇద్దరూ కలిసి గొడుగేసుకుని ఆ చిమ్మ చీకట్లో పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి వైపు నడిచారు. తుని పిచ్చుక భయపడుతూనే తలుపు తట్టింది. ఢబ్ 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 అంటూ. లోపల నుండి ఎటువంటి శబ్దమూ లేదు. గట్టిగా కొట్టమ్మా. మళ్ళీ గట్టిగా తట్టింది తుని పిచ్చుక. తుని పిచ్చుక మళ్ళీ గట్టిగా తట్టింది. చిచ్చు, చిచ్చు, తలుపు తీ, నేనే తునిని. కాసేపటికి లోపల లైటు వెలిగింది. చిచ్చుకాకి విసుక్కుంటూ తలుపు తీసింది. ఆమె జుట్టు చెదిరిపోయి కళ్ళు నిద్రతో ఎర్రగా ఉన్నాయి. చిచ్చుకాకి కోపంగా, ఎవరిదే ఈ అర్ధరాత్రి వేళ నా ఇంటి తలుపులు పగలగొట్టేది? ఏమైందే? మీ ఇల్లేమైనా కూలిపోయిందా, లేక దొంగలు పడ్డారా? ఏంటి తుని నీ గోలా? తుని పిచ్చుక భయంగా తడబడుతూ, అది చిచ్చు, ఏం లేదు, బుజ్జికి అర్ధరాత్రి ఆకలేస్తుందట, నా ఇంట్లో అయితే ఏమీ లేవు, అందుకే నీ దగ్గర ఏమైనా కొంచెం తినడానికి. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, ఆకలా? అర్ధరాత్రి ఆకలా? భలే ఉంది మీ కథ. పగలు తినడం లేదా? నా ఇల్లేమైనా అన్న సత్రం అనుకున్నావా? నా నిద్ర చెడగొట్టి అడగడానికి సిగ్గుగా లేదా? నా దగ్గర ఏమి లేవు, పొండే. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ప్లీజ్ అత్త, చాలా ఆకలిస్తుంది, నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వత్తా, ఒక్క రొట్టె ముక్కైనా సరే. నా దగ్గర రొట్టెలేవో గిట్టలేవు,
అయినా నా కొడుకు చిన్నగాడి కోసం దాచుకున్నాను, మీకెందుకు ఇవ్వాలి? వాడు రేపు పొద్దున్నే లేచి తింటారు. దయచేసి చిచ్చు, పిల్ల ఆకలితో ఉంది, ఏదైనా పర్లేదు, రేపు నీకు రెట్టింపు తిరిగిచ్చేస్తాను. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె కళ్ళల్లో ఒక జిత్తుల మారి మెరుపు మెరిసింది. వీళ్ళు నా చేతికి బాగా చిక్కారు, ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని మనసులో అనుకుంది. చిచ్చుకాకి గంభీరంగా, సరే సరేలే, నా మంచి మనసు కొద్దీ నీకు సాయం చేస్తున్నాను, కానీ నాదొక షరతు. ఏంటి చిచ్చు, ఏం షరతు? నా దగ్గర మొన్న సంతలో కొన్న మొక్కజొన్న పిండి ఉంది, అది ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు రేపు రోజంతా నా ఇంట్లో పని చేయాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి, నా బట్టలన్నీ ఉతకాలి, వంట కూడా చేసి పెట్టాలి. ఏమంటావు? ఒప్పుకుంటేనే పిండిస్తాను, లేకపోతే తలుపు మూసేస్తాను. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక పక్క కూతురు ఆకలి, మరో పక్క చిచ్చు పెట్టిన కఠినమైన షరతు. సరేనమ్మా, ఒప్పుకో, నా ఆకలి తీరుతుంది కదా, రేపు నేను కూడా నీకు సాయం చేస్తానులే. తుని పిచ్చుక నిట్టూర్చి, సరే చిచ్చు, నీ షరతును నేను ఒప్పుకుంటున్నాను, ఆ పిండివ్వు. ఒప్పుకుంటే సరిపదా, నా కొడుకు చిన్నో మీద ఒట్టు వేసి చెప్పు, అప్పుడే నమ్ముతారు. తుని పిచ్చుక విసుగ్గా, సరే నీ కొడుకు మీద ఒట్టు, రేపు రోజంతా నీ ఇంట్లో పని చేస్తాను, ఇప్పుడైతే ఆ పిండివ్వు. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ లోపలికెళ్ళింది. అటక మీద ఎప్పటినుండో పడి ఉన్న దుమ్ము పట్టిన ఒక పాత సంచిని బయటికి తీసింది. అది విప్పి అందులో నుండి కొంచెం పిండిని ఒక ఆకు తొన్నెలో పోసి తెచ్చి తుని చేతిలో పెట్టింది. ఇదిగో, ఈ పిండితో మీ ఆకలి తీర్చుకోండి, రేపు ఉదయం 7 గంటలకల్లా నా ఇంటి ముందు ఉండాలి, మర్చిపోకో అని చెప్పి డామ్ అని తలుపు మూసేసింది. తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఆ పిండిని తీసుకుని తమ ఇంటికొచ్చారు. తునికి కోపంగా ఉన్నా కూతురి ఆకలి తీర్చాలని తొందరలో ఉంది. బుజ్జి, నువ్వు కూర్చో, ఈ పిండితో నీకు వేడివేడిగా అట్లు వేసిస్తాను, నీ ఆకలి మొత్తం తీరిపోతుంది అంటూ పొయ్యి వెలిగించి ఆ పిండిలో నీళ్లు పోసి కలపడం మొదలుపెట్టింది. పిండి కలుపుతూ ఉండగా తుని పిచ్చుకకు ఏదో తేడాగా అనిపించింది. పిండిలో నుండి వింత వాసన రావడం గమనించింది. ఏంటిది, ఈ పిండి ఇలా వాసనొస్తుంది? బుజ్జి, లాంతర్ ఇలా తీసుకుండ్రా. బుజ్జి పిచ్చుక లాంతర్ను దగ్గరికి తెచ్చింది. ఆ వెలుగులో తుని ఆ పిండిని చూడగానే ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అయ్యో దేవుడా, చిచ్చు, నన్నెంత మోసం చేశావు! ఆ పిండి మొత్తం పురుగులు మయంగా ఉంది. చిన్న చిన్న నల్లటి పురుగులు, తెల్లటి లార్వాలు అందులో గజిబిజిగా పాకుతున్నాయి. ఆ పిండి ఎప్పుడో పాడైపోయింది, పురుగులు పట్టి ముక్కుపోయింది. బుజ్జి పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి ఏడుస్తూ, చిచ్చి అమ్మా, ఇదేంటి పురుగులు, నేనిది తిన్నాను, నా ఆకలి చచ్చిపోయింది, వాంటొస్తుంది. తుని పిచ్చుక కోపంతో వణికిపోతూ, ఆ చిచ్చుకాకి ఎంత పని చేసింది? ఆకలితో ఉన్న పిల్లకు పురుగులు పిండి ఇచ్చిందా? దాన్ని ఊరుకోను, నా కూతురు ఆకలితో ఆడుకుంటుందా? తుని పిచ్చుకకు ఆవేశం ఆగలేదు. ఆ పురుగుల పిండి గిన్నెను పట్టుకుని గబగబా మళ్లీ చిచ్చుకాకి ఇంటికెళ్లి తలుపులు బద్దలు కొట్టేలా బాదడం మొదలుపెట్టింది. చిచ్చు, తలుపుతీ, నిన్ను ఈరోజు చంపేస్తాను, నా కూతురికి పురుగులు పిండిస్తావా? తుని అరుపులకు ఈసారి చిచ్చుతో పాటు పక్కింటి చోటు చిలుక, ఊరి పెద్ద మహిగ్రద్ద కూడా తమ ఇళ్లల్లో నుండి లాంతర్లు పట్టుకుని బయటకొచ్చారు. ఏమైంది తుని, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఈ అర్ధరాత్రి గొడవేంటి? నేనేం చేశాను? హాయిగా పడుకుంటే మళ్ళీ వచ్చి నా నిద్ర పాడు చేస్తోంది. తుని పిచ్చుక ఆ గిన్నెను మహిగ్రద్ద ముందు పెట్టి, చూడండి మహిగారు, ఈ చిచ్చు చేసిన మోసం చూడండి. నా కూతురు అర్ధరాత్రి ఆకలని ఏడుస్తుంటే సాయం అడగడానికని వెళ్లాను. ఈ పిండినిచ్చి బదులుగా రేపు రోజంతా తన ఇంట్లో పనిచేయాలని ఒట్టు వేయించుకుంది. తీరా ఇంటికెళ్లి చూస్తే పిండి నిండా పురుగులే. పసిపిల్లకు పురుగులు పిండి పెట్టి చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు. ఆ పిండిని చూసి మహిగ్రద్ద, చోటు చిలుక ఇద్దరూ చీకొట్టారు. చిచ్చి, చిచ్చు, నీకు బుద్ధుందా? పసిపిల్ల ఆకలితో ఉంటే ఇంత మోసం చేస్తావా? నువ్వసలు పక్షివేనా? చిచ్చుకాకి భయంతో తడబడుతూ, అదే అది నాది కాదు, నా ఇంట్లో పురుగులు లేవు, ఆ పిండి పాతది, నాకు తెలీదు, చీకట్లో చూసుకోకుండా ఇచ్చాను, నేను కావాలని చేయలేదు. చిన్నుకాకి నిద్రమత్తులో బయటకొచ్చి, అవును మహియద్ద, ఆ పిండి డబ్బా అటక మీద చాలా రోజులుగా ఉంది, మొన్న అమ్మ దాన్ని చూసి దీన్ని ఎలుకలకు వేయాలి అని చెప్పింది. చిన్ను అమాయకంగా చెప్పిన నిజంతో చిచ్చుకాకి అబద్ధం బయటపడింది. మహిగ్రద్ద కోపంతో, చిచ్చు, నీ పిసినారితనం, నీ మోసం హద్దులు వీరుతున్నాయి. ఆకలితో ఉన్న పిల్లకు ఎలకలకు పెట్టే పిండిస్తావా? నీకు శిక్ష పడాల్సిందే. తుని, నువ్వు రేపు తన ఇంట్లో ఎలాంటి పని చెయ్యక్కర్లేదు, నువ్వు వేసిన ఒట్టు చెల్లదు. కాని మహిగారు, నా కూతురి ఆకలి సంగతేంటి? అది నీరసంగా ఉంది. మహిగ్రద్ద ఒక్క క్షణం ఆలోచించి, చిచ్చు, నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇప్పుడు
ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో నీ కొడుకు కోసం దాచుకున్న మంచి బియ్యం పప్పు తీసి తునికివ్వాలి త్వరగా. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా అది నా చిన్న కోసం దాచుకున్నాను, అది కొత్త బియ్యం, ఖరీదైనవి. ఒక్క మాట మాట్లాడావంటే నిన్ను ఊరి నుండి వెలివేయిచ్చేస్తాను, మర్యాదగా ఇవ్వు. చిచ్చుకాకి వేరే దారి లేక గొనుక్కుంటూనే లోపలికెళ్లి మంచి బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చి తుని పిచ్చుకకి ఇచ్చింది. ఇక తుని పిచ్చుక సంతోషంగా వాటిని తీసుకుని మహిగ్రద్దకు, చోటు చిలుకకు ధన్యవాదాలు చెప్పి ఇంటికెళ్ళింది. ఆమె వెంటనే బుజ్జి పిచ్చుకకు వేడివేడిగా కమ్మటి కిచిడీ వండి పెట్టింది. బుజ్జి పిచ్చుక కిచిడీ తింటూ, అమ్మా భలే ఉంది, చిచ్చు అట్ట పురుగులు పిండిచ్చినా మనకు మంచి కిచిడీ దొరికింది, నా ఆకలి మొత్తం తీరిపోయింది. అవును పుచ్చి, కానీ ఆకలి వేసినప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. అర్ధరాత్రి ఆకలి అనడం వల్ల చూసావా ఎంత గొడవ జరిగిందో. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, సరేనమ్మా, కానీ నా అర్ధరాత్రి ఆకలి వల్లే కదా చిచ్చు అట్ట పిసినార్తనం బయటపడింది, తనకు బుద్ధొచ్చింది, ఇప్పుడు నేను హాయిగా పడుకుంటాను. ఆ మాటలకు తుని పిచ్చుక నవ్వుకుంది. ఆ విధంగా బుజ్జి పిచ్చుక అర్ధరాత్రి ఆకలితో మొదలైన ఆ గొడవ చిచ్చుకాకి ఒక మంచి గుణపాఠం నేర్పి ప్రశాంతంగా ముగిసింది. పక్షుల గ్రామంలో వర్షాకాలం అప్పుడే ముగిసిందని అందరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చేశారు. నెల రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆగిపోయి వారం రోజుల నుండి ఆకాశంలో సూర్యుడు నవ్వుతూ కనిపిస్తున్నాడు. పక్షులన్నీ అమ్మయ్య, ఇక ఈ సంవత్సరం వర్షపు గండం గడిచింది, మన కష్టాలు తీరాయని సంతోషంగా తమ పనుల్లో మునిగిపోయాయి. వరదల వల్ల పాడైన ఇళ్లను బాగు చేసుకోవడం, పొలాల్లో మిగిలిన పంటను కాపాడుకోవడం వంటి పనులతో ఊరంతా మళ్లీ హడావడిగా మారింది. అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నది మాత్రం మన చిచ్చుకాకియే. వర్షమంటేనే చిచ్చుకి పరమ చిరాకు. తన అందమైన నల్లటి రెక్కలు తడిసిపోతాయని హాయిగా బయట అరుగు మీద తన ఇష్టమైన మడత మంచంలో పడుకోడానికి ఉండదని ఎప్పుడూ గొడవ చేసేది. ఇప్పుడు రోజంతా ఆ మడత మంచంలో పడుకుని ఎండకు తన రెక్కలను ఆరబెట్టుకుంటూ తెగ మురిసిపోతుంది. ఆహా, ఇదే కదా జీవితం అంటే. ఈ సూర్యరశ్మి నా సౌందర్యాన్ని రెట్టింపచేస్తుంది. ఒరే చిన్నుగా, ఒరే చిన్న, వెళ్ళి నా కోసం ఒక చల్లటి నిమ్మరసం తీసుకురారా. ఎండలో విటమిన్ సి చాలా అవసరం. అమ్మో, నిన్నటి వరకే కదా అయ్యో చలి అని వర్షంలో వణుకుతూ ఉన్నాం, అప్పుడే ఎండ ఎక్కువైందని నిమ్మరసం అడుగుతున్నావు. వాతావరణానికి తగ్గట్టుగా మారడమే అసలైన తెలివిరా. నువ్వు కూడా నేర్చుకో. నీలాగా ఒకేలా ఉంటే ఎలా? మరోవైపు తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద కలిసి పొలంలో పని చేసుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో కూడా ఒక రకమైన ప్రశాంతత, ఆనందం కనిపిస్తున్నాయి. ఈ ఎండలు ఇలాగే ఉంటే బాగుండు, మన పొలాల్లోని బురదంతా ఆరిపోతుంది, మిగిలిన పంటనైనా ఇంటికి తెచ్చుకోవచ్చు. నిజమే తుని, ఈసారి వర్షం మనల్ని బాగా దెబ్బతీసింది. అయినా మనం అందరం కలిసి కష్టపడితే మళ్ళీ మన గ్రామాన్ని బాగు చేసుకోవచ్చు. అవును, ఐక్యమత్యమే మన బలం, మనమందరం కలిసి పని మొదలు పెడదాం. అలా అందరూ ఆశాభావంతో ఉన్నారు. పగలు ఎండ, రాత్రి చల్లటి గాలితో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను అయితే రోజంతా ఆటపాటలతో వర్షం పోయింది, జాలీడేస్ వచ్చాయి అని పాటలు పాడుకుంటూ గడుపుతున్నారు. కాని వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు మధ్యాహ్నం పక్షులన్నీ తమ పనుల్లో ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా మార్పొచ్చింది. నిర్మలంగా ఉన్న ఆకాశంలో తూర్పు దిక్కు నుండి నల్లటి మేఘాలు కాకుండా పసుపు రంగు దుమ్ము మేఘాలు దయ్యాల్లా కమ్ముకోవడం మొదలుపెట్టాయి. చల్లటి గాలి కాస్త వేడిగా దుమ్ముతో కూడిన భయంకరమైన ఈదురుగాలిగా మారింది. ఏయ్, ఎవరు నా మీద విసురుతున్నారు? నా నిద్ర పాడు చేస్తున్నారు అని కళ్ళు తెరిచి చూసింది. ఆకాశాన్ని చూడగానే ఆమె గుండె జారిపోయింది. అమ్మో, ఇదేంటి? ఆకాశం పసుపు రంగులోకి మారింది. మళ్ళీ వర్షమా? నేనొప్పుకోను, ఇది అన్యాయం. ప్రకృతి నన్ను టార్గెట్ చేసింది. ఇది వర్షం కాదు, పెద్ద దుమ్ము తుఫాన్ వచ్చేలా ఉంది. అందరూ వెంటనే ఇళ్లకు బయలుదేరండి, కిటికీలు తలుపులు గట్టిగా మూసుకోండి. టుని హెచ్చరికతో పక్షులన్నీ కంగారుగా తమ ఇళ్ల వైపు పరుగులు తీశాయి. కాని వాళ్లు ఇళ్లకు చేరేలోపే ఆ దుమ్ము తుఫాను ఊరి మీద విరుచుకుపడింది. ఊరంతా పసుపు రంగు దుమ్ముతో నిండిపోయింది. కళ్ళు తెరిస్తే తుమ్ము, మూస్తే తుమ్ము, ఊపిరి పీల్చిన తుమ్మే. అయ్యో, నేనిప్పుడే కదా ఫేషియల్ చేయించుకున్నాను. నా అందమంతా ఈ దుమ్ములో కలిసిపోయేలా ఉంది. చిన్న, కిటికీలన్నీ గట్టిగా మోసేయరా. ఒక గంట పాటు ఆ దుమ్ము తుఫాను ఊరిని అతలాకుతలం చేసింది. గాలి తగ్గాక పక్షులన్నీ నెమ్మదిగా బయటకొచ్చాయి. బయటి దృశ్యం చూసి వాళ్లకు మాటలు రాలేదు. ఊరంతా ఒక పసుపు రంగు దుప్పటి కప్పుకున్నట్లుగా అంగుళం మందంలో దుమ్ము పేరుకుపోయింది. ఇల్లు, చెట్లు, పొలాలు
చివరికి నదిలోని నీళ్లు కూడా పసుపు రంగులోకి మారిపోయాయి. చిచ్చుకాకి తన ఇంటి ముందున్న మడత మంచాన్ని చూసింది. అది పూర్తిగా దుమ్ముతో కప్పబడి దాని అసలు రంగు కూడా కనిపించడం లేదు. అది చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అయ్యయ్యో, నా ప్రాణం కంటే ఇష్టమైన మంచం, నా అందమైన ఇల్లు అన్ని దుమ్ము పాలైపోయాయి. ముందు నీళ్లతో చంపింది, ఇప్పుడు దుమ్ముతో చంపుతోంది. ఈ ప్రకృతికి నా మీద ఎందుకెంత పగ అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో, ఇది దుమ్ము తుఫానా లేక పసుపు కొట్ల మీద బాంబు పడిందా? నా ఖరీదైన రెక్కల రంగు మొత్తం పసుపు పచ్చగా మారిపోయింది. నా ఫేషియల్ సంగతేంటి? నేను పసుపు ఫేషియల్ అడిగానా? ఇది నా అందాన్ని దెబ్బతీయడానికి ప్రకృతి చేసిన కుట్ర. గొడవాపండి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. మనం వెంటనే ఈ ఊరిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఈ దుమ్ము వల్ల మనందరికీ జబ్బులొస్తాయి. శుభ్రం చెయ్యాలా? నా వల్ల కాదు, నా గోళ్లు పాడైపోతాయి. అయినా ఈ దుమ్మును శుభ్రం చేయడం మన తాతలు కూడా చేయలేరు. మనం చేస్తే అసాధ్యం ఏది లేదు కదా చిచ్చు. పదండి, అందరం కలిసి మహాశుభ్రత యజ్ఞం మొదలు పెడదాం. తుని పిలుపుతో పక్షులన్నీ అయిష్టంగాని పనిలోకి దిగాయి. అందరూ బకెట్లతో నీళ్లు తెచ్చి తమ ఇళ్లను వీధులను కడగడం మొదలుపెట్టారు. అమ్మో, ఈ దుమ్ము ఎంత చిట్టుగా ఉందో! సబ్బు పెట్టి రుద్దినా పోవడం లేదు. ఇంకొంచెం గట్టిగా రుద్దు చోటు, లేదంటే మన ఇల్లులా కాకుండా పసుపు కొండల్లా కనిపిస్తాయి. చిచ్చుకాకి మాత్రం ఒక చిన్న గుడ్డ పట్టుకుని తన ఇంటి కిటికీ అద్దాన్ని మాత్రమే తుడుస్తూ, చూసారా, నేను ఎంత కష్టపడుతున్నానో? నా సున్నితమైన చేతులు కందిపోయాయి అని అందరికీ వినిపించేలా డ్రామా మొదలుపెట్టింది. ఏంటి చిచ్చు, కిటికీ అద్దం మాత్రమే తుడుస్తున్నావు? అందులో నీ దుమ్ము పట్టిన ముఖం చూసుకోడానికా? నీకు తెలియదులేదోసి, స్వచ్ఛ భారత్ అంటే ముందు మనల్ని మనం చూసుకునే అద్దం శుభ్రంగా ఉండాలి. అదే నా ఫిలాసఫీ. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ కలిసికట్టుగా పనిచేసి ఊరిని మొత్తం శుభ్రం చేశాయి. దుమ్ము తుఫాను రాకముందు కంటే ఇప్పుడు ఊరు ఇంకా శుభ్రంగా తలతలలాడుతోంది. అందరూ అలసిపోయినా తమ ఊరిని చూసుకుని గర్వంగా ఫీల్ అయ్యారు. చూసారా, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. ఈ రోజు మన ఊరు కొత్త పెళ్లి కూతుర్లా మెరిసిపోతుంది. ఈ ఆనందంలో మనమందరం కలిసి ఈ రాత్రికి బయట వెన్నెల్లో వనభోజనాలు చేద్దాం. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. అందరూ తమ ఇళ్లలో నుంచి రకరకాల వంటలను తీసుకొనొచ్చి ఊరి మధ్యలో పెద్ద బల్లల మీద సర్దారు. పక్షులన్నీ ఆనందంగా భోజనాలకు సిద్ధమవుతుండగా ఆకాశంలో మళ్లీ మార్పొచ్చింది. ఈసారి పసుపు మేఘాలు కాదు, దట్టమైన నల్లటి మేఘాలు వేగంగా కమ్ముకున్నాయి. మళ్ళీనా? ఈసారి ఏ తుఫానో? గాలి తుఫానా, నిప్పుల తుఫానా అని కంగారుగా అరిచింది. ఆమె మాట పూర్తి చేసిందో లేదో రిపరిపామని పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి. క్షణాల్లో అది కుండపోత వర్షంగా మారింది. అందరూ అయ్యో అని అరిచేలోపే ఆ వర్షపు నీరు వాళ్లు శుభ్రం చేసిన వీధుల్లో మిగిలి ఉన్న సన్నటి దుమ్ముతో కలిసి ఊరిని మొత్తం ఒక పెద్ద బురద సంద్రంగా మార్చేసింది. వాళ్లు కడిగిన ఇళ్ల కోడల మీద బురద నీటి చారలు, వాళ్లు శుభ్రం చేసిన వీధులన్నీ బురదతో జారుడు బల్లల్లా మారాయి. వాళ్లు వనభోజనాల కోసం సిద్ధం చేసిన పిండి వంటల మీద బురద నీళ్లు చిందాయి. పక్షుల కష్టం మొత్తం ఒక్క నిమిషంలో బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ఊహించిన పరిణామానికి అందరూ షాక్లో ఉండగా చిచ్చుకాకి మాత్రం పిచ్చెక్కినట్టయింది. నా కష్టం, నా ఆనందం, నా శుభ్రత అంత బురద పాలు, నేను సహించను అంటూ కోపంగా అటూ ఇటూ తిరగబోయి కాలు జారి ఆ బురదలో భూమ్మని పడింది. ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారిపడింది. ఆమె నల్లటి శరీరం మొత్తం బురదతో నిండిపోయి ఒక వింత మట్టి విగ్రహంలా తయారైంది. ఆమెను చూసి మొదట పిల్లలు, తర్వాత పెద్దవాళ్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. అమ్మో, నువ్వు బురదలో స్నానం చేస్తున్నావా? భలే ఉంది, నేను కూడా వస్తాను అంటూ తాను కూడా బురదలోకి దూకాడు. అది చూసి బుజ్జి, పన్ను కూడా ఆగలేకపోయారు. వాళ్లు కూడా బురదలోకి దూకి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఆట మొదలుపెట్టారు. తుని పిచ్చుకకు కూడా నవ్వాగలేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది, మనం బాధపడి ఏం లాభం? పదండి, మనం కూడా పిల్లలతో కలిసి ఆడుకుందాం అంటూ తాను కూడా ఆ బురదలో అడుగుపెట్టింది. అది చూసి మిగతా పక్షులు కూడా తమ నిరాశను పక్కన పెట్టి ఆ బురదలోని ఒకరినొకరు తోసుకుంటూ జారుతూ చిన్నపిల్లల్లా మారిపోయి ఆట మొదలుపెట్టారు. చిచ్చుకాకి మొదట కోపంగా ఉన్నా అందరూ సంతోషంగా ఆడుకోవడం చూసి తన కోపం కూడా నవ్వుగా మారింది. తాను కూడా వాళ్లతో కలిసి బురద చల్లుకోవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఊరంతా బురదతో నిండి ఉన్నా పక్షుల మనసులు మాత్రం ఆనందంతో నిండిపోయాయి. అందరూ తడిసిన బట్టలతో, బురద శరీరాలతో తుని పిచ్చుక ఇంట్లో చేరి మిగిలిన పిండి వంటల్ని తింటూ ఆ రోజు జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. చూసావతని, ఆ దుమ్ము తుఫాను, ఈ వర్షం అన్ని మనల్ని శుభ్రం చేయడానికి వచ్చాయేమో. అవునవును, ఉచితంగా మడ్ ఫేషియల్ కూడా
చేయించుకున్నాను. దీనికి కూడా బిల్లు వేస్తారేమో ఎప్పేసినారు ఊర్లో. ఆయన నా అందం ఏమాత్రం తగ్గలేదు చూసారా. అలా ఆమె మాటలకు అందరూ మరోసారి గట్టిగా నవ్వేశారు. అలా అనుకోని వర్షం వాళ్ళ కష్టాన్ని రెట్టింపు చేసినా వాళ్ళందరికీ ఒక మర్చిపోలేని సంతోషకరమైన జ్ఞాపకాన్ని మిగిలిచింది.